విజయవాడలో వంగవీటి మోహనరంగ 79వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రంగా కుమార్తె ఆశా కిరణ్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఈ జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నారు. కొత్త విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా రంగా పేరును ఒక జిల్లాకు పెట్టాలని, కృష్ణానది సమీపంలో స్మారక ఘాట్ నిర్మించాలని ఆశా కిరణ్ డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రంగాపై ఉన్న అభిమానం దృష్ట్యా ఈ విజ్ఞప్తులను పరిశీలిస్తారనే నమ్మకం ఉందన్నారు. త్వరలోనే రాధారంగా మిత్రమండలితో కలిసి వినతి పత్రం అందజేస్తామని స్పష్టం చేశారు. నేడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి. ఈ సందర్భంగా రంగా గారి అభిమానులు కృష్ణలంకలో చాలా ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు చేస్తున్నారు. వాళ్ళతో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి అభిమాని సర్వశక్తుల ప్రయత్నం చేస్తాము, మా ప్రాణం కూడా ఇస్తాము. ప్రజల కోసమే ఆయన జీవితం అర్పించారు. అదే ఆయన అభిమానులకు చెప్తున్నాను, అదే దిశగా వెళ్ళండి. ప్రజాసేవ కోసం, మంచి కోసం పాటుపడండి. ఆయన అభిమానులు అని చెప్పి గర్వంగా చెప్పుకోండి. ఇదే నేను వాళ్ళకి ఇచ్చే సందేశం. అలాగే ఇవాళ కృష్ణలంక అభిమానులందరూ ఇంత బ్రహ్మాండంగా చేసినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మా రాధారంగా మిత్రమండలి రంగా గారి ఆశయాల్ని ముందు తీసుకెళ్తాము. పేద బడుగు బలహీన వర్గాల కోసం తప్పకుండా ప్రతి ప్రయత్నం చేస్తాం, ప్రతి పోరాటం చేస్తాము. ఇది మా ఆన. ప్రస్తుతం రాబోయే రోజుల్లో అని కదమ్మా, రాధారంగా మిత్రమండలి గతంలో కూడా చాలాసార్లు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. చాలాసార్లు జస్టిస్ కోసం అని ఫైట్ చేశారు. ఇవాళ వాళ్ళకు ఒక నాయకత్వం దొరికింది. ఆ నాయకత్వంతో ముందుకెళ్తున్నారు. ఇంకా మంచి పనులు చేస్తారు, ఎన్నో పనులు చేస్తారు. సోషల్ సర్వీస్ అనే కాదు, ఎక్కడైనా అన్యాయం జరిగితే దానికి వాయిస్ ఇస్తాము, దానికోసం పోరాడతాము. అది మా ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్కి ఏ పార్టీతో సంబంధం లేదు. అది నేను పదే పదే చెప్తున్నాను. ఆర్గనైజేషన్కి ఏ పార్టీతో సంబంధం లేదు. అన్ని పార్టీల వాళ్ళు మా దగ్గర రావచ్చు, ఉన్నారు, రావచ్చు ఫ్యూచర్లో కూడా.